గ్రూప్ లో ఒక పర్సన్ ని హ్యాక్ అయింది అనుకోండి సార్. వాట్సాప్ హ్యాక్ అయింది, ఆయనకు తెలియదు. ఆయనకి ఏదో అప్లికేషన్ వచ్చింది, ఆయన ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆయనకు వాళ్ళ ఇంటికాడ దోస్తులు పంపించాం, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఒకరొకరు పంపించినప్పుడు ఆయన ఇన్స్టాల్ చేసుకున్నాం. కేవైసీ అప్డేటెడ్ అయిపోయి చెప్పేసి వచ్చినప్పుడు రివార్డ్ పాయింట్స్ అని వస్తుంది. ఏపీ అప్లికేషన్ వాట్సాప్ లో వచ్చినప్పుడు ఆయన ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే అది వాట్సాప్ ఆయన మొబైల్ యాక్సెస్ తీసుకుంటాడు, మనకు తెలియదు. అది హిడెన్ ఉంటుంది మన అప్లికేషన్ ఫోన్ లో. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే అది ఇష్యూ ఉంటుంది, ఐఫోన్ కూడా ఉంటుంది. ఐఫోన్ లో అది అంత ఈజీగా రాదు, కానీ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాం, అది హిడెన్ వెళ్ళిపోతుంది మనకు ఫోన్ లో. మనకు పైన డిస్ప్లే కాదు, మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఆ అప్లికేషన్ మళ్ళీ వెతకడం కూడా కష్టమవుతుంది. అప్పుడు ఏమైతుంది, ఆ పర్సన్ ఎవరైతే వాట్సాప్ హ్యాక్ అయిపోయింది, నాది సపోజ్ నాది హ్యాక్ అయింది, నేను మీ గ్రూప్ లో ఉన్నా, నాది హ్యాక్ అయిందని మీ అందరికి తెలియనప్పుడు నేనేం చేస్తా, అదే అప్లికేషన్, నేను హ్యాకర్ కదా, నేను అదే అప్లికేషన్ మీ గ్రూప్ లో పెడతాను. జస్ట్ ఇట్లా పెట్టేసి రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి నాకు అని చెప్పేసి. ఇప్పుడు నేను నమ్మకస్తుంది కదా, మీరు క్లిక్ చేస్తారు, మీరు ఇన్స్టాల్ చేస్తారు, మీ వాట్సాప్ పోతుంది ఫస్ట్. దాని తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ఓటీపీ మనకు వచ్చినాయి అన్ని ఆయన ఆటోమేటిక్ గా ఒక నంబర్ కి క్లిక్ చేస్తారు. ప్రతి ఒక్క మెసేజ్ పోతాయి, మెసేజ్ నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ అన్ని పోతాయి. అంటే 2 days 3 days అబ్జర్వ్ చేస్తారు. థెఫ్ట్లు కానీ చేసినట్టు కానీ ఉండేది. ఇప్పుడు అంతా మోడర్న్ క్రైమ్ ఏముంది, ఎవ్రీథింగ్ ఈజ్ సైబర్ అండ్ మొత్తం అనేది సైబర్ క్రైమ్ అయిపోయింది. లేదంటే ఈజీ మనీ అఫెండర్స్ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ లాస్ అవుతున్నారు. ఈ అన్ఎడ్యుకేటెడ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ కంప్యూటర్ డివైజెస్ యూజ్ చేయరు, వాళ్ళకి అంత యాక్సెస్ ఉండదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు లెస్ ప్రోన్ టు విక్టిమ్స్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సైబర్ క్రైమ్ అనేది జస్ట్ స్మాల్ డెఫినిషన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అన్లాఫుల్ యాక్ట్, అంటే చట్టానికి వ్యతిరేకంగా చేసే ఏదైనా యాక్ట్ బై యూజింగ్ కంప్యూటర్ సోర్సెస్ లేకపోతే ఎనీ నెట్వర్క్ డివైజెస్ సచ్ ఎస్ రౌటర్స్ కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్లు, ఏవైనా నెట్వర్క్ డివైజెస్. ఇప్పుడు అన్ని VPNs యూజ్ చేసి, డామర్స్ యూజ్ చేసి రన్ చేయడానికి సైబర్ క్రైమ్ అంటారు. మే బి రిలేటెడ్ టు ఐదర్ డిఫేమింగ్ ఎ పర్సన్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ మానిటరింగ్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ లో మెయిన్గా 2 types ఉంటాయి. ఒకటేమో సోషల్ మీడియా ఫ్రాడ్స్, అనదర్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. సోషల్ మీడియా ఫ్రాడ్స్ ఏంటంటే సైబర్ డిఫేమ్ నార్మల్గా పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే పర్సన్ టు పర్సన్. ఇప్పుడు పొలిటికల్